లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఒక పవర్ బటన్ ఉంది. ఈ యొక్క పవర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తే సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ యొక్క సర్వీసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనిలో మనకి హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రిమార్క్స్ మనం ఎంటర్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఎగ్జామ్ టైప్. ఈ హోలిస్టిక్ రిమార్క్స్ వచ్చేసరికి SA1 SA2 రెండింటికి కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. SA1 అనేది మనకి టర్మ్ 1 అంటే FA1 FA2 SA1 అని టర్మ్ 1 అని చెప్పేసి అంటాము. అట్లాగే SA2 అంటే టర్మ్ 2 అనమాట. టర్మ్ 2 వచ్చేసరికి మనకి FA3 FA4 SA2 ఈ మూడు కలిపి ఉంటాయి. అయితే వీటికి సంబంధించి ఇవి ఎలా ఎంటర్ చేయాలి అని చెప్పేసి మనకి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి PDFని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే మనకి రైట్ హ్యాండ్ సైడ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ రూబ్రిక్స్ ఫైనల్ PDF అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీని మీద మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి PDF ఏదైతే ఉందో అది మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని 1 to 10th క్లాసెస్కి ఎలా ఎంటర్ చేయాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇవి మొత్తము ఎన్నైతే ఇండికేటర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తము కూడా మనకి ఇవి 21 22 మొత్తం ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చదువుకొని మనం వాటిని ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో మనం ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో పారామీటర్ 4 అని చెప్పేసి ప్రతిదానికి కూడా మనకి 3 లెవెల్స్ ఇచ్చారు. స్ట్రీము, మౌంటైన్, స్కై. స్ట్రీమ్ అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను స్కోర్స్ లెస్ దాన్ 35%, 35 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లోకి వెళ్తారు. మౌంటైన్ అంటే బిట్వీన్ 35 to 60% ఉంటే వాళ్ళు మౌంటైన్ లెవెల్లో ఉన్నట్టు. అట్లా కాకుండా డిజైర్డ్ అచీవ్డ్ లెవెల్స్ 60 to 100% ఉంటే వాళ్ళు స్కై లెవెల్లో ఉన్నట్టు అనమాట. సో మనం రిటర్న్ ఎగ్జాము, అదర్ కాంపోనెంట్స్, టోటల్ మార్క్స్, నెక్స్ట్ గ్రేడ్ ఫర్ టోటల్ మార్క్స్, అటెండెన్స్, రీడింగ్ ఎబిలిటీ, నెక్స్ట్ రైటింగ్ ఎబిలిటీ, స్పీచెస్, ఎలక్ట్యూషన్ స్కిల్స్, మ్యాథ్స్ టేబుల్స్ ఫ్లూయెన్సీ, ఫస్ట్ లాంగ్వేజ్ వొకాబులరీ, గ్రామర్ ఎబిలిటీ, ఇంగ్లీష్ వొకాబులరీ, గ్రామర్ ఎబిలిటీ, మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, సైన్స్ EVS ప్రాక్టికల్ ఎబిలిటీ, సోషల్ మ్యాప్ రికగ్నైజేషన్ స్కిల్స్, జీకే ఎబిలిటీ, గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించినవి, నేమ్ ఆఫ్ ద ఆర్ట్ ఫాము, నెక్స్ట్ కాన్షియన్స్ ఆఫ్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్, హౌ మచ్ సెన్సిటివ్ హీ ఆర్ షీ ఈస్, ఫ్యూచర్ స్కిల్స్, ఎసెస్థెటిక్ సెన్స్, ఓవరాల్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ క్వార్టర్ వైజ్. ఇవన్నీ కూడా అంటే ఈ ప్రతిదీ కూడా 3 లెవెల్స్ కూడా అంటే కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను స్ట్రీమ్ లెవెల్లో ఉన్నారా, మౌంటైన్ లెవెల్లో ఉన్నారా, స్కై లెవెల్లో ఉన్నారా అని చెప్పేసి ఈ రూబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకున్న తర్వాత మాత్రమే మనం ఆ డేటాని ఫిల్ చేయాలి. సో ఈ PDFని చదువుకుంటే మనకి డేటాని రిమార్క్స్ కాలం ఏదైతే ఉందో అది ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. PDF అంతా చూసుకున్న తర్వాత ఎగ్జామ్ టైప్. ఏ ఎగ్జామ్కి సంబంధించి మనం ఇప్పుడు ఇవి ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము. SA1 తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ రిమార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. అందుకనే మనకి ఇక్కడ టర్మ్ 1 అని చెప్పేసి ఉంది. టర్మ్ 1 అంటే SA1 అనమాట. FA1 FA2 SA1 కలిపి టర్మ్ 1 అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ పారామీటర్ 4 అంటే FA1 FA2 దాంట్లో 2020కి వచ్చినవి, అట్లాగే SA1లో ఎగ్జామ్కి వచ్చిన టోటల్ మార్క్స్ కలిపి స్టూడెంటు స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడా, మౌంటైన్ లెవెల్లో ఉన్నాడా, స్కై లెవెల్లో ఉన్నాడా ఇది ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ అదర్ కాంపోనెంట్స్ అంటే మనకి FA1 జరిగినప్పుడు మనకు 4 రకాలైనటువంటి మార్క్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ AS1 2 3 4 వేస్తాము. AS1 రైటింగ్ స్కిల్స్, నెక్స్ట్ తర్వాత నోట్స్, ప్రాజెక్ట్ పనులు, ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటిని మనం అదర్ కాంపోనెంట్ మార్క్స్ అని చెప్పేసి అంటాము. పెయినేమో ఓన్లీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మార్క్స్ని బట్టి స్టూడెంట్ యొక్క లెవెల్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మిగతా 3 ఏవైతే ఉన్నాయో చిల్డ్రన్ రెస్పాన్సెస్, నెక్స్ట్ నోట్సెస్, రిటర్న్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3కి సంబంధించి స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ని మనం ఇక్కడ స్ట్రీమా, మౌంటైన్, స్కై అని చెప్పేసి అంటాం. తర్వాత టోటల్ మార్క్స్, గ్రేడ్ ఫర్ టోటల్ మార్క్స్, తర్వాత అటెండెన్స్, రీడింగ్ ఎబిలిటీలో ఏ లెవెల్లో ఉన్నాడు, నెక్స్ట్ రైటింగ్ ఎబిలిటీ, స్పీచెస్, ఎలక్ట్యూషన్ స్కిల్స్, మ్యాథ్స్ టేబుల్ ఫ్లూయెన్సీ,
ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగులో వొకాబులరీ గ్రామర్ ఎబిలిటీ, ఇంగ్లీష్లో వొకాబులరీ గ్రామర్ ఎబిలిటీ, నెక్స్ట్ క్లాస్ లెవెల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. దీంట్లో కూడా సేమ్ ప్రతిదీ కూడా స్ట్రీము, మౌంటైన్, స్కై. స్ట్రీమ్ అంటేనేమో బిలో 35%, మౌంటైన్ అంటేనేమో 35 నుంచి అంటే 36 నుంచి 60 వరకు, స్కై అంటేనేమో డిజైరింగ్ అచీవ్ లెవెల్ 60 నుంచి 100 వరకు. నెక్స్ట్ సైన్స్ ప్రాక్టికల్ ఎబిలిటీ, సోషల్ మ్యాప్ రికగ్నైజేషన్ స్కిల్స్, జీకే ఎబిలిటీ, గేమ్స్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది, ఆర్ట్ ఫామ్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫ్యూచర్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్, ఎస్థెటిక్ సెన్స్, ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ క్వార్టర్ వైజ్ అంటే మనం చెప్పుకున్నటువంటి 3 monthsకి. నెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇది సబ్మిట్ అవుతుంది అనమాట. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫిల్ చేస్తేనే దానికి సంబంధించినటువంటి ఈ డేటా అనేది సబ్మిట్ అవుతుంది. వీటిలో ఏ ఒక్కటి కూడా సబ్మిట్ చేయకపోయినా సరే మనకి ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వదు. ఈ విధంగా సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి క్లాస్కి కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్ కూడా మనకి మొత్తము 21 కాలమ్స్ ఉన్నాయి. ఈ 21 కాలమ్స్ కూడా ప్రతి స్టూడెంట్కి వారి యొక్క లెవెల్స్ని బట్టి స్ట్రీము, మౌంటైన్, స్కై ఏవైతే ఉన్నాయో ఈ 3 లెవెల్స్ని బట్టి కన్సర్న్ స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రతి దానికి కూడా మనం ఎంటర్ చేసి అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది SA1కి ఎంటర్ చేసిన తర్వాత SA2కి ఎంటర్ చేసిన తర్వాత SA2 కూడా సేమ్. మళ్ళీ ఎగ్జామ్ టైప్లో SA2 సెలెక్ట్ చేసుకుంటాము. సేమ్ గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి ఇందాక SA1కి ఏమో మనకి టర్మ్ 1 అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఇది SA2 కాబట్టి టర్మ్ 2 అంటే FA3, FA4, SA2 వాటికి సంబంధించి మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో సేమ్ మళ్ళీ అవే 21 కాలమ్స్ ఉంటాయి. కాకపోతే ఇది టర్మ్ 2కి సంబంధించి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ SA1కి, SA2కి 21 కాలమ్స్ ప్రతి స్టూడెంట్కి కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ప్రతి స్టూడెంట్కి కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్కి సంబంధించిన రిమార్క్స్ని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రూబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మనం నమోదు చేయొచ్చు.